ఆన్సర్ అదే వస్తుంటే నేనేం కంగారు పడలా. ఇవాళ వేసాము 21 తారీఖు నాది వేసుకున్నాను. మా మిస్సెస్ది 22 తారీఖు వేసుకున్నాను. మా అమ్మాయిది 23 తారీఖు ఇవాళ వేసుకుందామని చూస్తున్నాను. అది కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అది క్లియర్ అయిన తర్వాత వేసుకోవాలి. నేను వెనకబడిపోతానంటే ఇప్పుడు సాఫ్ట్వేరు సబ్జెక్ట్ ఇది. ఈ సాఫ్ట్వేరు మేనేజ్ చేయటం చాలా కష్టం. వేల మంది ఒకేసారి మీద పడినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లస్ ఇది కాకుండా ఈ కంపెనీ బాగా సజావుగా సాగుతుందని దీని మీద నజరబడి దీన్ని హ్యాక్ చేయాలని, దీన్ని డిస్టర్బ్ చేయాలని రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలన్నీ ఎదుర్కొంటూ సాఫ్ట్వేర్ వాళ్ళు దీన్ని ఒక సజావుగా సాగించడానికి 2 రోజులు నానా కష్టాలు పడి ఒక లైన్లో పెట్టారు. జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇవాళ అప్డేట్ ఎంతవరకు వచ్చింది, ఎంత టైం వరకు వచ్చింది అన్నీ కూడా ఇప్పుడు కూడా 6 గంటలకు కూడా రిసీవ్ చేసుకున్నాను. నేను అవన్నీ వరుసగా చెప్తాను. అవన్నీ చెప్పే ముందుగా నేనేం చెబుతున్నా అంటే ఎవరో కంగారు పడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కళ్ళకి 1,40,00,000 వస్తాయి. కాకపోతే ముందుకు వేసుకున్న వాళ్ళకి 3 నెలల 1,40,00,000 రావటం చేసాం ఆల్రెడీ. ఇప్పుడు 5,500 ఇచ్చేస్తున్నాము. కేవైసీ చేసుకోవాలంటున్నారు. కేవైసీ అంటే ఖచ్చితంగా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి కేవైసీ ఉండాల్సిందే. మనం ఈ జీపేతోనో ఫోన్పేతోనో 1,00,000 5,00,000 వేయలేం కదా. వయా ఐఎంపిఎస్ ఆర్టీజీఎస్ అని బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ ద్వారా వేయాల్సిందే. లేదు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కొట్టుకోగలిగిన వాళ్ళని ఐడి పాస్ ఐఎంపిఎస్ ఎట్లా చేయాలి, ఆర్టీజీఎస్ ఎట్లా చేయాలి బ్యాంక్ అడిగితే 1 నిమిషంలో వెళ్ళిపోతాయి. అవి కూడా లేదు ఇప్పుడు లేటెస్ట్గా నేర్చుకుని ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ బ్యాంక్ వెళ్తే వాళ్ళు చెప్తారు. మీకు ఒక ఐడి ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు. ఐడి పాస్వర్డ్తో ఆన్లైన్లో మీ బ్యాంక్లో ఉన్న డబ్బు ట్రాన్సాక్షన్ చేసేయచ్చు. నేర్చుకోండి, తప్పేం లేదు. మనకు 50-60 ఏళ్ళు వయసు ఉన్నా కానీ అడిగితే బ్యాంక్ వాళ్ళు చెప్తారు, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని అర్థం చేసుకుని రెడీగా ఉన్నారనుకోండి, ఎమ్మటే కొట్టారనుకోండి తొందరగా వస్తాయి. మనం తొందరగా రాలేదు, నాది బ్లాక్ అయింది, నా కేవైసీ ఆగింది, పెండింగ్ చూపిస్తుంది అంటే పెండింగ్లు ఇవన్నీ కూడా కంపెనీ మేము పట్టించుకోము. ఇప్పుడు మీరు ప్లాన్ యాక్టివేట్ చేసుకోండి, ఫస్ట్ లెవెల్ అయిపోయి సెకండ్ లెవెల్ వెళ్ళేలోపు పూర్తి చేసుకోండి అని చెప్పి ఒక వెసులుబాటు ఇచ్చింది. వాళ్ళు కూడా నిరంతరం 3 రోజుల నుంచి శ్రమ చేస్తూనే ఉన్నారు. ఇంకా చేయాల్సింది ఉంది, ఇంకా చేస్తున్నారు. అవన్నీ చేసి సజావుగా లైన్లో పడతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా 1,40,00,000 రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేయాల్సింది చేస్తేనే వాళ్ళకి కామరాజర్ ఫౌండేషన్కి డబ్బులు వస్తాయి. మనం పై లెవెల్కి వెళ్తేనే ఎక్కువ డబ్బులు ఇస్తాయి, లేకపోతే తక్కువ డబ్బులే కదా మనం ఇచ్చేది. కాబట్టి వాళ్ళు కూడా నిరంతరం ఎండి గారు మిస్సెస్ సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అన్నీ ప్రశాంతంగా అవుతాయి. నాది అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను కావట్లేదు అని గ్రూప్లో పెడుతున్నారు. మన గ్రూప్లో ఇచ్చారు మన బిఎస్ రావు గారు. ఏంటంటే వాట్సాప్ క్వరీస్ అన్నీ కూడా వాట్సాప్ చేయమని, ప్రొఫైల్ అప్డేట్ చేసిన దానికి, యాక్సెప్ట్ చేసిన దానికి, లేకపోతే ఆఫ్టర్ 7 days యాక్సెప్ట్ చేయాల్సిన దానికి, ఫేక్ ట్రాన్సాక్షన్స్ ఉంటే వాటికి ఒక నెంబరు, ఇప్పుడు ఇష్యూస్ అన్నీ కాల్ చేసి సాల్వ్ చేసుకోవడానికి ఒక నెంబరు, తర్వాత అప్గ్రేడ్కి వాటికి క్వరీస్ ఉంటే వాట్సాప్ చేయడానికి ఒక నెంబరు. 3 నెంబర్లు ఇచ్చారు. 3 నెంబర్లు గ్రూప్లో ఉన్నాయి. ఒక పోస్టర్ పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు ఆ నెంబర్లో రాసుకుని పెట్టుకోండి మీ దగ్గర, లేకపోతే పోస్టర్స్కి వెనక్కి వెళ్ళి దానికి వాట్సాప్ చేయండి కంపెనీ దానికి. మీ లీడర్ ఎమ్మడి పడితే లీడర్ చేయాల్సిన పని, లీడర్కి ఆయన ఐడి ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఐడీస్ ఉంటుంది. వాటిని చూసుకోవటానికే టైం సరిపోతుంది. వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను లీడర్నే, నాకు మా మిస్సెస్ ఐడి వేసుకోవడానికి నాకు ఇంతవరకు లైన్లోకి రాలా. వెయిట్ చేస్తున్నాను. 2 రోజులు లేట్ అయితే ఇంకో 2 నెలలు లేటుగా వస్తాయి.
డబ్బులు రాకుండా పోవు కదా. 2 రోజులు లేట్ అయితే 2 నెలలో, 3 నెలలో, 6 నెలలో లేటుగా వస్తాయి. కానీ రావటం ఖాయం. ఈ సబ్జెక్ట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే రావటం ఖాయం. మీ టైం టు టైం ఎట్లా వస్తే, మధ్యలో ఇట్లాంటి హర్డిల్స్ ఏమన్నా వస్తే లేట్ అవుతుంది. లేటుగా అయినా వస్తాయి. మనం 5,500 కట్టి 1,40,00,000 ఓ సంవత్సరానికి రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, తక్కువ డబ్బు కాదు, ఎక్కువ టైము కాదు అది. కానీ మనం మొదట ఈ ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసి మనం మీటింగ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మనం చెప్తానే ఉన్నాం, 8 సంవత్సరాలకు వస్తుంది ఇది, 10 నిండు సంవత్సరాలకు వస్తుంది ఇది, మీరు ఎదురు చూడండి, చేసుకుంటా ఉండండి అని చెప్తా ఉన్నాం. ఈ ల్యాగింగ్ అంతా లేకుండా ఉండటం కోసం ఈ ప్రీమియం ప్లాన్ డిజైన్ చేసి 1,40,00,000 వస్తుంది. కానీ 1,40,00,000 ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి కాదు, 20 సార్లు వస్తుంది. 1,40,00,000 28 కోట్లు, దాదాపు 28 నుంచి 30 కోట్ల దాకా వచ్చే అవకాశం ఉంది ఈ ప్రీమియం ప్లాన్లో. మీరు కొత్తగా మీరు ఎవరిని చేయాల్సిన అవసరం లేదని మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం. కానీ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఒక సంవత్సరంలో ₹1,00,00,000 వస్తాయంటే 5,500 ఆఫ్టర్ ఆల్. ఇవాళ నేను మార్కెట్లో చూస్తున్నా, నేను ఎంటర్ అవ్వట్లేదు, కానీ ఆన్లైను లేకపోతే క్రిప్టో ట్రేడింగు అని చెప్పి 1,00,000, 2,00,000, 5,00,000 కూడా ఐడీలు వేస్తున్నారు. కానీ అది చేయమని మనం అడగట్లా. మనం 5,500 పెట్టాం. 5,000 ఒకళ్ళకి సహాయం చేస్తాం, 500 మన స్పాన్సర్కి చేస్తాం. మన ఎవరైతే ఈ ప్లాన్లోకి ఇంట్రడ్యూస్ చేశారో, మనకి హెల్ప్ చేసి మనని దీంట్లోకి రప్పించారో వాళ్ళకి 500 చేస్తున్నాం. ఇది ఒక రీజనబుల్ ఫిగర్తో చేస్తున్నాం. కానీ తక్కువ ఫిగర్తో అమౌంట్స్, ఇప్పుడు మీరు 1,00,000, 2,00,000 వేసినా కానీ ఒక 5,00,000 వస్తాయో, 6,00,000 వస్తాయో, మ్యాక్సిమం 10,00,000 వస్తాయో అంతే. ఏది ఎంత ట్రేడింగు, ఇంకోటి ఏ సబ్జెక్ట్ అయినా సరే అంతకు మించి ఏం రావు కదా. ఒకవేళ వచ్చినా కానీ అంత టైం ఆ కంపెనీ ఉండదు. ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇవ్వలేరు కదా. అది కొన్నాళ్ళు అయినప్పుడు ప్రాబ్లం వస్తుంది, ఆగిపోద్ది. ఇక్కడ మనోళ్ళు ఏదో ట్రేడింగ్ చేసో, ఏదో బిజినెస్ చేసో, ఏదో ప్రోడక్ట్ మీద డబ్బులు తేటలా, మన మీద, ప్రజల మీదే డిపెండ్ అయ్యి మీరు అప్గ్రేడ్ చేసుకోండి. 5,000తో స్టార్ట్ అవ్వండి, 10,000 అప్గ్రేడ్ చేసుకోండి, 10,000 తర్వాత 25,000 అప్గ్రేడ్ చేసుకోండి, 25,000 తర్వాత 1,00,000 అప్గ్రేడ్ చేసుకోండి, దాని తర్వాత 5,00,000 అప్గ్రేడ్ చేసుకోండి. 5,00,000 అయ్యేటప్పటికి 32 మంది అవుతుంది. 32 ఇంటూ 5,00,000 1,60,000. ప్లస్ ఇదే కాకుండా మీరు స్పాన్సర్స్ని ఎత్తుక్కోకుండా కంపెనీయే 2వ లెవెల్ నుంచి క్లోనింగ్ ఐడి, బూస్టప్ ఐడీలు స్టార్ట్ అయినాయి. అయ్యే మన రేజ్ చేసుకుంటా తీసుకెళ్తాయి. కొత్త వాళ్ళు వచ్చినా రాకపోయినా మన రేజ్ చేసుకుంటా మన 1,40,00,000 వచ్చేది ఖాయం. ఎప్పుడు ఖాయం అంటే పలానప్పుడు అని చెప్పలేము. సిస్టమ్ సపోర్ట్ చేసిన దాన్ని బట్టి, మనం మూవ్ అయిన దాన్ని బట్టి, మనం మనం అంతా సబ్జెక్ట్ తెలుసుకుని ఇమ్మీడియట్గా అప్గ్రేడ్ చేసుకుని, ఇప్పుడు 1,40,000కి స్టార్ట్ అయింది 21వ తారీఖున. 1,40,000 వేసిన వాళ్ళు 3వ లెవెల్ దాటిపోయారు. నేను ఆ టైంకే వేసా. నాకు నెట్వర్క్ దొరక్క నేను అప్గ్రేడ్ చేయడానికి 1 గంట లేట్ అయింది. నేను 2వ లెవెల్లోనే ఉన్నా. సీనియరు, లీడరు ముందుకు వెళ్ళిపోవటం అనేది లేదు దీంట్లో. ఏ టైంకి అప్గ్రేడ్ చేసాము, ఏ టైం రిసీవ్ చేసుకున్నాం అన్న దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఒక సిస్టమ్ని డిజైన్ చేశారు. ఆ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వకుండా, దాన్ని ఎవరు హ్యాక్ చేయకుండా, దాన్ని ఎవరు ఇది చేయకుండా చూడటానికి కంపెనీ విశ్వ ప్రయత్నం చేస్తుంది. చాలామంది కుళ్ళుకుని దీన్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి అన్నిటిని కూడా కంపెనీ అడ్డుకుని ప్రశాంతంగా మన జరిగేదానికి ప్రయత్నం చేస్తూనే ఉంది, జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎవరో కూడా విఎస్ రావు గారు చెప్పినట్టు ఆవేశపడి హార్ట్ అటాక్ తెచ్చుకుని నాదవల అంటే అవుతుంది, అవ్వకుండా ఉండదు. ఒకరోజు లేట్గా అయింది అనుకోండి, 1 నెల లేటుగా డబ్బులు వస్తాయి. ఏం ఇబ్బంది లేదు కదా. 5,500కి 1,50,000 వస్తాయి. కాబట్టి 1 నెల లేటుగా వచ్చినా, 2 నెలలు లేటుగా వచ్చినా రావటం ఖాయం. కాబట్టి మీ సీనియర్ లీడర్తో మాట్లాడుకుని ఏం ప్రాబ్లం ఉందో దాన్ని క్లియర్ చేసుకుని ప్రశాంతంగా పని చేసుకుంటూ ఉంటే ప్రశాంతంగా డబ్బులు వస్తూ ఉంటాయి. నాకు అవ్వకపోయినా నేను ఒక 21వ తారీఖున వేసుకుని, మా అమ్మాయికి 22 వేసి, మా ఆవిడకి ఇవాళ వేయాలని చూస్తున్నాను, ఇంకా వస్తే వేస్తా,
లేకపోతే ఇవాళ రాకపోతే రేపేస్తా. నా మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే 3వ లెవెల్కి వెళ్ళిన కాడి నుంచి 66 బూస్టప్ ఐడీలు వేయాలి, 100 వేయాలి, ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నీ మొత్తం ఫ్యామిలీ అన్నీ ఒకేసారి వచ్చినాయి అనుకోండి, నేను వేయలేను, నా టైం 24 గంటలు కూడా చాలదు. కాబట్టి స్టెప్ బై స్టెప్ వస్తేనే స్టెప్ బై స్టెప్ వేసుకుంటా వెళ్తాం. స్టెప్ బై స్టెప్ సిస్టమ్ని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని ప్రశాంతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకెళ్ళి కోటేశ్వర్లో అవ్వాలి, క్రోర్పతి క్లబ్ అనే దానికి సార్థకం చేసుకోవాలి. దానికి ఎండి నిలబడి ఉన్నాడు, మనం కూడా నిలబడి చేసుకుంటూ వెళ్ళటం. మనం దీంట్లో స్పాన్సరింగ్ చేయకపోయినా పర్లేదని ఇచ్చారు, కానీ స్పాన్సరింగ్ ఎక్కువ జరుగుతుంటే ఇంకెక్కువ తొందరగా వస్తాయి. మనం సంవత్సరానికి వస్తాయి 1,40,00,000 అనుకుంటున్నాం. స్పాన్సరింగ్ ఎక్కువ జరిగితే 6 నెలలకే రావచ్చు, 3 నెలలకే రావచ్చు. కాకపోతే ఏంటంటే 3rd లెవెల్ దాటిన తర్వాత మీకు వచ్చే ఇన్కమ్ 3rd లెవెల్లో 30,000, కానీ 4th లెవెల్కి వచ్చేటప్పటికి 4,40,000 అవుద్ది. అక్కడికి వచ్చేటప్పటికి మీరు ఎవరిని స్పాన్సర్, నువ్వు రా, దీంట్లో ఎంటర్ అవ్వు, హెల్ప్ చేయి, నీకు డబ్బులు వస్తాయి కోట్లు అని చెప్పవసరలా. వాళ్ళే ఎత్తుక్కుంటారు. క్రోర్పతి క్లబ్లో ఎవరు మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా జాయిన్ అవుదామని వాళ్ళే పబ్లిక్కే ఎత్తుక్కుంటారు. దాంట్లో కోట్లు వచ్చేస్తున్నాయి అంట, తొందరగా వస్తున్నాయి అంట అని వాళ్ళే ఎత్తుకుని, డబ్బులు వస్తాయంటే ఎవరో వదిలిపెట్టరు కదా అని వాళ్ళే ఎత్తుకుని మీ దగ్గరికి వచ్చి మీతో వేయించుకుంటారు. మీకు స్పాన్సర్ ఇన్కమ్ కూడా యాడ్ అవుద్ది. మీ ప్రయత్నం మీరు చేయొచ్చు, తప్పులేదు. ప్రయత్నం చేసి మీరు కూడా చేయొచ్చు, తొందరగా అవుద్ది. అందరికీ తొందరగా అవుద్ది. మీరు ప్రయత్నం చేసిన దానికి మీ ఒక్కళ్ళకే అవ్వదు. మీరు వేసిన వాళ్ళకి మీకే పడరు, ఎక్కడ పడతారో తెలియదు. సిస్టమ్ ప్రకారం ఎక్కడ లింక్ ఉంటే అక్కడ పడతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రయత్నం చేస్తుంటే మనం సంవత్సరంలో వస్తుంది అనుకున్న డబ్బులు 6 నెలలకే రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సిస్టమ్ని అర్థం చేసుకుని ఆకళింపు చేసుకుని ప్రశాంతంగా ఎంట్రీ అయ్యి ప్రశాంతంగా పని చేసుకుంటూ ఉంటే ఏం కంగారు పడాల్సిన పని లేదు. మీరు ముందున్నారు, మీరు అట్టాగే మాట్లాడతారని అనుకోబాకండి. మేము కూడా ముందులేము. 5,000 వేసాము 21వ తారీఖున, 15,000 వచ్చినాయి, 10,000 అప్గ్రేడ్ చేసాము. మనం వేసిన 5,000 వచ్చినాయి, 500 ఇంకా పెండింగే ఉంది. రెండోసారి వస్తే, 2వ లెవెల్ వస్తే ఎంత వస్తుందండి? 10,000 వస్తాయి. 10,000లో 500 స్పాన్సర్ ఇన్కమ్, 9,500 లాభం వస్తుంది. 2వ లెవెల్ వస్తే. 3వ లెవెల్ వస్తే 30,000 వస్తాయి. 30,000 రావటమే కాదు, 30,000తో పాటు క్లోనింగ్ ఐడీలు పడతాయి, బూస్టర్ ఐడీలు పడతాయి. దానివల్ల ఏంటంటే మందే జనరేట్ అవుతుంటుంది. సెల్ఫ్ జనరేటెడ్ సిస్టమ్ లాగా పెరుగుతూ ఉంటుంది. దానికి యాడింగ్ స్పాన్సరింగ్ యాడ్ చేస్తే స్పాన్సర్ ఇన్కమ్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. దీనికి సెల్ఫ్ జనరేటింగ్లో క్లోనింగ్ వాటికి రావు కదా, స్పాన్సర్ ఇన్కమ్ రాదు కదా. స్పాన్సర్ ఇన్కమ్ రావాలంటే మళ్ళీ కొత్త వాళ్ళని మీరు స్పాన్సర్ చేయాలి. చేస్తే సంవత్సరానికి వస్తుంది అనుకుంటున్నాం, తగ్గుతుంది. తక్కువ స్పాన్సర్ చేస్తే 12 నెలల బదులు 11 నెలలకు వస్తుంది, ఎక్కువ స్పాన్సర్ చేస్తే 6 నెలలకు వస్తుంది. అట్లా ఈ సిస్టమ్ని అర్థం చేసుకుని సిస్టమ్ని ఫాలో అయితే ప్రతి ఒక్కళ్ళు కోటేశ్వర్లు అవటానికి మంచి ఛాన్స్ ఉంది. ఈ ఛాన్స్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కళ్ళు కోటేశ్వర్లు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓవర్ టు ఆదినారాయణ గారు. నైస్ అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ మన విఎస్ రావు గారికి వెల్కమ్ అండి. విఎస్ రావు గారు. నమస్కారం అండి, అందరికి నమస్కారం. హౌ ఆర్ యూ? అందరు ఎలా ఉన్నారండి? 2 రోజులు గ్యాప్ వచ్చింది కదా. బాగున్నారా? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. అందరూ బాగున్నారు. మహేష్ గారు, డేవిడ్ గారు కూడా ఉన్నారా? మహేష్ గారు వచ్చారా? మీరు ఊరు వెళ్ళారు, వచ్చేసారా? నేను తెల్లారుజామున వచ్చానండి. ఈ రోజేనా? ఈ రోజు తెల్లారుజామున వచ్చాను. అంటే మీరు 21న ప్రయాణంలో ఉన్నారా, లేకపోతే అక్కడెక్కడన్నా ఉన్నారా కాశీలో? అక్కడ కాశీలో ఉన్నా. ఆ రోజే 5ంటికి బయలుదేరాలి ట్రైను. 2ంటికి వచ్చింది. 2ంటికి భోజనానికి వెళ్తే అక్కడ నెట్ లేదు. అమ్మమ్మమ్మ, కొంచెం ప్రాబ్లం అయింది. అయినా నేనేం ఫీల్ అవట్లా. 3వ లెవెల్కి వెళ్ళాల్సిన నుండి 2వ లెవెల్లో ఉన్నా. 3వ లెవెల్స్కి వెళ్తా, నమ్మకం, ఎప్పుడైనా వెళ్తా. కోటేశ్వర్లకు కూడా
పెళ్ళిళ్ళు అవ్వట్లేదు కారణం ఏంటంటే వాళ్ళ ముహూర్త బలం అన్నమాట. వాడి జాతకాన్ని బట్టి ముహూర్తాల బలాన్ని బట్టి సెట్ అవుతుంది టైం. కోటి డబ్బు అంటే ఊరంతా ఎస్టేట్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, డబ్బు ఉన్నాయి. నా పెళ్లి అనుకున్నప్పుడు అయిపోద్ది అనుకుంటారు చాలా మంది. అవ్వదు అలాగా. ఆ ఆహా, టైంకి అవుతుంది అంతే. ఇప్పుడు పెళ్ళి అవ్వాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, అవును. సిటీలో కాపురం ఉండాలి, ఓకే. తల్లిదండ్రి ఉండకూడదు, ఇట్లాంటి హ్మ్. రెగ్యులేషన్స్ ఉన్నాయి. మంచి మాట చెప్పారు. దీనికి లింక్ ఇంకో మాట చెప్పనా నేను? చెప్పండి. రేపొద్దుట ఎవరికైనా పెళ్లి సంబంధానికి వెళ్ళాడంటే కుర్రోడు, ఉమ్. క్రోర్పతి క్లబ్‌లో ఐడీ ఉందని అడుగుతారు అమ్మాయి తరపోడు. ఓకే. ఖచ్చితంగా ఆ రోజు అసలు క్రోర్పతి క్లబ్‌లో ఐడీ ఉందా అంటే, అబ్బే! క్రోర్పతి క్లబ్బా మాకు తెలీదంటే, ఏంటి క్రోర్పతి క్లబ్ అంటే ఏంటో తెలీదా? ఆళ్ళు ఎలవయ్యా నీకు పిల్లని ఓకే. అలాంటి రీసెంట్ పరిస్థితి గా వస్తది. సార్ ఆ! రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలుసా మీకు? పెళ్లి సంబంధంతో ఓకే అయిపోయింది. హ్మ్. ఎందుకో అమ్మాయి తాలూకు ఫాదరు ఆ ఆ! సిబిల్ చెక్ చేశాడు. ఆ! సిబిల్ స్కోర్ అవును. ఆ! సిబిల్ స్కోర్ బాగాలేదని చెప్పి పెళ్లిని క్యాన్సిల్ చేసాడు. యాహ్! అదే న్యూస్ మొన్న నేను కూడా చదివాను న్యూస్‌లో. ఆన్‌లైన్‌లో యా న్యూస్ యా చూసాను. నా సిబిల్ స్కోర్ 830 అండి. ఓకే. నాకు 4, 5 వెరీ క్రెడిట్ గుడ్ కార్డులు ఉంటాయి. వెరీ ఆ! గుడ్ కంగ్రాచులేషన్స్. క్రెడిట్ కార్డులు వాడబాకండి ఉన్నా. అదే ఇంక వాడక్కర్లేదు. ఇంక క్రోర్‌పతి క్లబ్‌లో ఉన్న తర్వాత క్రెడిట్ కార్డ్‌లో వాడాల్సిన అవసరం ఏమైనా ఉందా? మీరు చెప్పండి ఆ మాట. మనందరం డెబిట్ కార్డులే వాడతాం కొన్నాళ్ళు అయిన క్రెడిట్ తర్వాత. నో యువర్ డెబిట్ కార్డ్, యువర్ క్రెడిట్ కార్డ్ అంతే ఇంకా. ఇక మీదట అంతే. క్రోర్‌పతి క్లబ్ సభ్యుడికి బ్యాంక్ నిండా డబ్బులుంటాయి. బ్యాంక్‌లోనే డబ్బులుంటాయి. కార్డ్‌ని బయట పెట్టడానికి అవ్వదు. ఆ డబ్బంతా బ్యాంక్‌లోనే ఉంటది. తీసి క్యాష్‌లో పెట్టుకుంటే కొంత చేతిలో పెట్టుకుంటాం. సో, మహేష్ గారు చాలా చక్కగా, స్మూత్‌గా, నైస్‌గా, ఆ! స్వీట్‌గా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని మ్యాటరు డిస్టర్బ్ అంతకంటే చేశాను అనుకోబాకండి. ఒక్క చెప్పండి. నిమిషం టైం ఇవ్వండి. చెప్పండి. ఇంకొక 2025లో ఉన్నాం కదా, 2026 అయ్యేటప్పటికి ఆ! ఇప్పుడు ప్రీమియం ప్లాన్ యాక్టివేట్ చేసిన వాళ్ళందరూ ఆ! అంతకుముందు వాళ్ళ ఆవిడ షాపింగ్కి వెళ్ళాలంటే అబ్బో వాళ్ళు ఎంత ముంచేస్తుందో అని ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా డెబిట్ కార్డు అవునవును. ఇచ్చేసి వాడుకో నీ ఇష్టం ఆ! అంటారు. యాహ్! ఎళ్ళేటప్పుడు నా ఒక కారేసుకున్నట్లు వచ్చేటప్పుడు ఇంకో కారేసుకొని రావచ్చు. కొత్త కారు షోరూమ్ నుంచి. అది పరిస్థితి వస్తది. ఓకే. అదే అదే ఆఫ్టర్ ఆల్ 10,00,000కి మంచి కారొస్తది. ఇంకా ఆఫ్టర్ ఆల్ 25,00,000కి చాలా సూపర్ కారొచ్చేస్తది. ఆఫ్టర్ ఆల్ 25,00,000కి అన్నట్టుంటదనమాట. అవును. సో, వి ఆర్ బోర్న్ టు ఎంజాయ్ లైఫ్ బికాజ్ వి ఆర్ మెంబర్స్ ఆఫ్ క్రోర్‌పతి క్లబ్. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అంటే ఇది అదృష్టం అంటే అనుకోకుండా వచ్చేది అదృష్టం. మనం అనుకుని కదా తెచ్చుకుంటున్నాము. ఇది బ్లెస్సింగ్ మనకి. ఇట్ విల్ బి ఎ బ్లెస్సింగ్. దేవుడు దీవెన ఖచ్చితంగా 100%. క్రోర్‌పతి క్లబ్‌లో మీరంతా ఉన్నందుకు మీరు కాదు, మీ కుటుంబం, మీ పిల్లలు వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు, దీవించబడిన వాళ్ళు. డెఫినిట్‌గా వి ఆర్ గోయింగ్ టు అచీవ్ ఎ లాట్. కాకపోతే నేనేమనుకున్నానంటే రూ. 5,000 పాపం అందరూ పెట్టలేరు కదా! ఆలోచిస్తారు కదా! ఎక్కువ మంది రారు, జాయిన్ అవ్వరు అనుకున్నాను. పైగా కేవైసీ ఒకటి పెట్టారా? ఇవన్నీ చూస్తుంటే పాజిటివ్‌గా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే ఆహ్, మనం పునాది వేసేటప్పుడు చాలా బలంగా వేయాలి. దృఢంగా నిలబడాలి. సో, క్రోర్‌పతి క్లబ్ మేనేజ్మెంట్ గణేష్ మూర్తి గారు ఒక రేంజ్‌లో ఆలోచిస్తూ దీని గురించి స్థిరపరుస్తున్నాడనమాట. ఎస్టాబ్లిష్ చేస్తున్నాడాయన. బలంగా, దృఢంగా. గతంలో ఎన్నో నెట్‌వర్క్‌లు చూసాము. సమాజాన్ని దోచుకుని, డబ్బులు జనాన్ని దోచుకుని నిజం చెప్పాలంటే ఆ కంపెనీలు కూడా లేవు. చాలా కంపెనీలు ఎత్తేసారు. అంటే ఆ కంపెనీ పెట్టినోడు కూడా దివాళా తీసేసాడు. అలా అంటే జనం సొమ్ము ఊరికనే తిన్నోడు ఎవడు నిలబడలేడు కదా! సో, మన క్రోర్‌పతి క్లబ్బు ఏ రకంగా అంటే ఎథికల్‌గా, లీగల్‌గా అంటే ఎథికల్‌గా అంటే మోరల్‌గా, నైతికంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా అన్ని బద్దాలుగా చాలా ఆహ్, నీట్‌గా ఉంది. దీంట్లో ఎక్కడైనా లోపం ఉందా? అంటే భవిష్యత్తులో నేను ఎవరికైనా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు నన్ను ఎవడైనా ఏలెత్తి చూపిస్తాడా? విమర్శిస్తాడా? ఏ పక్క నుంచి విమర్శ వస్తదని అన్ని రకాలుగా నేను బుర్ర బాదుకొని ఆలోచిస్తుంటే, నాకు ఏ రకంగా కూడా నెగెటివ్ పాయింట్ కనిపించలేదండి. ఎందుకంటే చాలా బిజినెస్‌ల్లో డబ్బు సంపాదించేవాళ్ళు చాలామంది ఆహ్, గవర్నమెంట్ మోసం చేసి వాళ్ళు ఇన్‌కమ్ టాక్స్ కట్టకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. వ్యాపారాలు చేసేవాళ్ళు, నెట్‌వర్క్ లాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ అవి
వాడే స్వార్థపరుడు కదా, డబ్బు నొక్కేయడానికి చూస్తాడు. కోటీశ్వరుడు కూడా ఇంకో ₹1,00,00,000 కోటీశ్వరుడు 100 కోట్లు ఉన్నవాడు కూడా ఇంకో కోటి బాగుంటాడు. మనిషి స్వార్థపరుడు అంటే బాగోదేమో ఇంతమంది మధ్యలో. జీవులండి, ఆశ చావదు. అలాంటి మనుషులు ఏదో రకంగా వాళ్ళకి డబ్బులు నొక్కేద్దాం చూస్తూ ఉంటారు. కానీ క్రోర్పతి క్లబ్ కష్టం లేదు. అంటే మనకి ఇచ్చే కోసం చేయడు, మన దగ్గర తీసుకునేవాడు అంటే డొనేషన్ హెల్ప్ చేసేవాడు, హెల్ప్ చేసేవాడు మోస్తాడు, రిసీవ్ హెల్ప్ డిపార్ట్మెంట్, బ్యాంకు అంత రికార్డెడ్ ట్రాన్సాక్షన్, వైట్ ప్యూర్ ట్రాన్సాక్షన్. కాబట్టి వీళ్ళు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు. భవిష్యత్తులో మన అకౌంట్స్ అన్ని కూడా, చాలా మందికి అకౌంట్స్ అంటే తెలీదు, మన అకౌంట్స్ అన్ని కూడా చాలా పక్కాగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక 50,000 జీతగాడు, 60,000, ₹1,00,000 జీతగాడు కూడా డబ్బులు వస్తున్నాయి, అయిపోతున్నాయి, ఎలా వస్తున్నాయో తెలియదు, ఎలా ఖర్చు అయిపోతున్నాయో తెలియదు, మళ్ళీ నెలాఖరు అయ్యేసరికి అడుక్కు తినే పరిస్థితి అయిపోతుంది, అప్పులు ఉన్నాయి, ఇలాగ మాట్లాడే వాళ్ళు చాలా మందిని చూసి ఇప్పుడు ఉన్నారు కూడా. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలీదు, ఆ తర్వాత పరిస్థితి ఏంటో తెలీదు. అలాంటి స్థితిలో మనకి వచ్చేదంతా పోయేదంతా అనేది చాలా స్పష్టంగా మన అకౌంట్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మన అకౌంట్స్ అన్ని కూడా బ్యాంకులే మెయింటైన్ చేస్తాయి. మనకు అవసరమైన డబ్బులు తీసుకోవచ్చు బ్యాంక్ నుంచి. ఇప్పుడు మహేష్ గారు చెప్పినట్టు మన డెబిట్ కార్డ్ అంటే బ్యాంక్ ఏటీఎం కార్డే మన క్రెడిట్ కార్డ్ అనమాట. క్రెడిట్ కార్డుకు లిమిట్ ఉంటుందండి, ₹1,00,000, 5,00,000, 10,00,000 క్రెడిట్ కార్డుకు ఒక లిమిట్ ఉంటుంది. నాకు తెలిసి కోట్ల రూపాయల్లో ఉన్న క్రెడిట్ కార్డులు అయితే లేవు, ఓకే, లక్షల్లోనే ఉంటాయి. ఏమో మహా కోటీశ్వర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా మేనేజ్ చేస్తారేమో. అది కూడా ఇచ్చే బ్యాంకులు ఉండాలి కదా. 10 కోట్లు, 100 కోట్లు క్రెడిట్ లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు బ్యాంక్ ఇవ్వదు నాకు తెలిసి. బ్యాంక్ ఇచ్చినా సరే తన్నేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోలు తీసేస్తుంది. బ్యాంకులు కూడా అలా అంత అమౌంట్ ఇవ్వు. 1,00,000, ఒక 5,00,000, 10,00,000, 25,00,000 అప్ టు ₹1,00,00,000 వరకు ఏమన్నా కొన్ని బ్యాంకులు ఉన్నాయేమో నాకు తెలియదు. అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ అని ఉంటుంది, దాని మీద లిమిట్ నాకు తెలిసి ఒకప్పుడు 30,00,000, 40,00,000 ఉండేది, ఇప్పుడు ఎంత ఉందో తెలీదు. సో మన ఏటీఎం కార్డు మనకు వచ్చే అమౌంట్ అంతా కూడా ట్యాక్స్డ్ అమౌంట్ కాబట్టి ఎంత అమౌంట్ బ్యాంకులో ఉంటే అంత లిమిట్, క్రెడిట్ లిమిట్ మన ఏటీఎం కార్డులో ఉన్నట్టు. ఇప్పుడు మనకి ఏటీఎం కార్డు గురించి, క్రెడిట్ కార్డు గురించి టాపిక్ కాదు, కానీ క్రోర్పతి క్లబ్ గురించి, సిస్టమ్ గురించి మనం మాట్లాడాలి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి బాగా. ఇంకా నాకు బాధ ఏంటంటే ఇక్కడ 1.5 year నుంచి జాయిన్ అయిన, అంటే 1 year బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, 6 months క్రితం జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. బేసిక్, స్టాండర్డ్, ఎలైట్, ఫ్యాంటసీ, ఇప్పుడు ఈ మధ్యన మొన్న ప్రీమియం చేసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే యాక్టివ్ డేటు, యాక్టివ్ టైం ఎక్కడ ఉంటుందో ఇంతవరకు తెలియదండి చాలా మందికి. అలాగే ఒక కొత్త వ్యక్తిని ఎలా జాయిన్ చేయాలో తెలియదండి చాలా మందికి. అసలు వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏ టైటిల్ నొక్కితే ఏం ఓపెన్ అవుతుందో, ఏం కనిపిస్తుందో, అక్కడ ఏం చేయాలనేది కూడా చాలా మంది తెలియదండి. ముందు దాంట్లో మనం ఎక్స్పర్ట్స్ అవ్వాలండి. అవసరం వచ్చినప్పుడు అవసరం అయిందాన్ని ఓపెన్ చేయడం, ఆ అప్లై అయిన ఎవరినో అడగడం, అతను చెప్తే మళ్ళీ వినేయడం, మూసేయడం. తర్వాత మళ్ళీ అవసరమైనప్పుడు ఎప్పుడో ఒక నెలకో 2 నెలలకు అది ఓపెన్ చేస్తే మనకేం గుర్తుండదుగా. రోజు ఆపరేట్ చేస్తేనే కదా. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులు కూడా రోజు అవి వాడుతూ ఉంటేనే తెలుస్తుంది. సడన్గా మీకు ఎప్పుడు ఏదో అవసరమైన సుత్తి కావాలి, సుత్తి ఎక్కడ ఉందరా, సుత్తి పట్టురారా, మేక కొడతాను అంటాడు నాన్న పిల్లల్ని. సుత్త ఏమో ఎక్కడుందో, వాళ్ళ ఆవిడని అడుగుతాడు, అమ్మా ఎక్కడ ఉంది సుత్తి ఎక్కడనంటే, సుత్త ఏమో నాకు తెలియదు అంటది. బాగా తెలీదు, నాన్నకి గుర్తులేదు, పిల్లలకి గుర్తులేదు, సుత్తి ఎక్కడ ఉంది. ఇంట్లో సుత్తుందని అందరికీ తెలుసు, కానీ అంటే ఎందుకంటే గతంలో ఒక నెల రోజుల క్రితం నాన్న లేకపోతే ఇంకా పెద్దన్నయ్యో ఏదో పని చేస్తుంటే సుత్తి అవసరం వచ్చి వాడాడు. ఇప్పుడు ఆ సుత్తి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు నెల రోజుల తర్వాత. ఎందుకని రోజు వాడాలి, వాళ్ళు కార్పెంటర్స్ కాదు రోజు సుత్తి వాడడానికి. నార్మల్గా మీలాంటి మాలాంటి ఫ్యామిలీస్ రోజు వాడకపోతే ఏ వస్తువు ఎక్కడ ఉందో మనకే తెలియదు, ఒక ఫిక్స్డ్ ప్లేస్లో పెట్టకపోతే కనుక. అది అందరికీ గుర్తుండాలి మళ్ళీ. సో వెబ్సైట్ కూడా, మన క్రోర్పతి క్లబ్ వెబ్సైట్ కూడా ఏది ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఏమొస్తుంది, ఏం వెళ్తుంది అనేది మనం తెలుసుకోవాలండి. డెఫినెట్గా దాని ఆపరేషన్ అంతా
నాలెడ్జ్ ఫుల్గా ఉండాలి. ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి, కోట్లు వచ్చేసి మడత పెట్టి బ్యాగ్లో పెట్టింది ఎలా ఖర్చు గురించి డబ్బులు రావాలి రావాలి రావాలి. ఈ డబ్బులు తెచ్చిపెట్టేటువంటి ఈ సిస్టమ్ క్రోర్పతి క్లబ్ అనేటువంటి ఈ వెబ్సైట్ మనకి ఏ రకంగా సహాయపడుతుంది, మనం దాన్ని జనానికి ఏ రకంగా ప్రమోట్ చేయొచ్చు, ఎవరికైనా దీని గురించి చెప్పేటప్పుడు మనకి దాని గురించి సంపూర్ణంగా తెలుసా లేదా అనే విషయాలు తెలుసుకోవాలండి. ఈరోజు మార్నింగ్ నేను ఒక మెసేజ్ పెట్టాను. నేను చూసినప్పుడు అంటే నిన్న మొన్న అంత జీరోస్ ఉన్నాయి. యాక్టివ్ డేట్ గతంలో ఉండేవి అన్ని వెబ్సైట్ మళ్ళీ వాళ్ళు రీఆర్డర్ చేయడం అడ్జస్ట్ అయ్యాం 3-4 రోజులు మనం. కానీ ఈరోజు మార్నింగ్ చూస్తే ప్రీమియం ప్లాన్లో యాక్టివ్ డేట్ అండ్ యాక్టివ్ టైం కనిపించింది. వెంటనే నేను స్క్రీన్ షాట్ తీసి దాన్ని మా సర్కిల్ చేసి గ్రూప్లో పెట్టాను, మీరు చూసుకోండి అని. వెంటనే నేను పెట్టానో లేదో ఒక ఆయన ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి, సార్ ఎక్కడ సార్ ఇది మీరు ఎక్కడ పెట్టారు సార్, టైం డేట్ వచ్చింది ఎక్కడ మీరు ఎక్కడ చూశారు అంటే, అది ఎక్కడ ఉంటుందండి చెప్పండి ఎవరైనా. ఫస్ట్ పేజ్ కదా, మీ ఐడి నెంబరు మీ పేరు కనిపించే ఫస్ట్ పేజ్ ఉంది కదా, దానిపైన రిజిస్టర్ టు క్లిక్ న్యూ మెంబర్ అని ఉంటుంది, రోబో బొమ్మ ఉంటుంది అంతకంటే పైన. ఫస్ట్ పేజ్లోనే కొంచెం కిందకి వెళ్తే ప్రతి ప్లాన్కు బేసిక్ ప్లాన్లో స్టాండర్డ్ ప్లాన్లో అక్కడే కనిపిస్తూ ఉంటుంది. సో అది అక్కడ ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. మరి ఏం చూస్తున్నాం మనం, రోజు ఓపెన్ చేసి మొత్తం సబ్జెక్ట్ స్టడీ చేయాలి. మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, ఆ గదుల్లో ఏ వస్తువు ఎక్కడ ఉంది మనకు తెలియకపోతే అది మన ఇల్లు ఎలాగ అవుతుంది. పక్కింటికి వెళ్తే మనకేం తెలియదు, ఎదురింటి కూడా పక్కింటికో చుట్టాల ఇంటికి వెళ్తే వాళ్ళ వస్తువులు వాళ్ళు ఎక్కడ పెట్టుకుని మనకేం తెలుస్తుంది. అలాగా ఏదో పరాయోళ్ళ కొంపలో ఉన్నట్టు కాకుండా మన ఇంట్లో మన ధైర్యంగా మన ఏ వస్తువు ఎక్కడ ఉందో మనకి ఎలా తెలుసుకోగలిగిన నాలెడ్జ్ మనకు ఉందో, అలాగే క్రోర్పతి క్లబ్ వెబ్సైట్ గురించి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అవసరమైనప్పుడు కాదు, అవసరం లేనప్పుడు కూడా దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఏ టైటిల్ కింద ఏ టైటిల్ ఉంది, మీరు ఎవరికైనా ఓపెన్ చేసి చెప్తున్నారు అనుకోండి, ఓపెన్ చేయి, ఏమొచ్చింది చెప్పు అని చెప్పి, ఇది పలానా టైటిల్ వచ్చింది, ఓకే రైట్ నెక్స్ట్. దాని కింద చూడు ఫ్యాంటసీ ఉందా, దాని కింద ప్రీమియం ఉంటుంది, దాని కిందకి ఏముంటుంది చూడు, అన్ని మొత్తం చదివించాలి. ఫస్ట్ మనం చదవాలి, కొత్తగా వచ్చిన వాళ్ళని అందరి చేత చదివించాలి, సబ్జెక్ట్ అంతా నేర్పించాలి. అలా నేర్పించడం వలన క్రోర్పతి క్లబ్ చాలా మంది ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెట్ బ్యాంకింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడో అవసరమైనప్పుడు అది ఓపెన్ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ ఎలాగ ఆపరేట్ చేయాలో తెలియదు. అలా ఉండకూడదు. మనం రేపటి నుంచి క్రోర్పతి క్లబ్ వెబ్సైట్ ఆపరేట్ చేయడమే కాదు, మన నెట్ బ్యాంకింగ్ ఆపరేట్ చేసుకోవాలి. సో ఇవంతా కూడా అకౌంట్స్లో మనం పర్ఫెక్ట్ అయిపోతాం. క్రోర్పతి క్లబ్ సభ్యులందరూ కూడా అకౌంట్స్లో చాలా పర్ఫెక్ట్ అవుతారు. మా అబ్బాయికి వచ్చండి, మా అమ్మాయి చూస్తాడండి, నాకు తెలియదు, అలా ఉండకూడదు. మీకు సంపూర్ణమైన నాలెడ్జ్ ఉండాలి. మీ మొబైల్, మీ వాట్సప్, మీ యూట్యూబ్, మీ ఫేస్బుక్, మీ ఇన్స్టాగ్రామ్ మీరు ఆపరేట్ చేసుకుంటున్నారు కదా, అలాగే క్రోర్పతి క్లబ్ వెబ్సైట్ కూడా టోటల్గా ఆపరేట్ చేసుకోవడానికి మీ అంతటి మీరు సన్నద్ధులు అవ్వాలి, మీ అంతటి మీరు రెడీ అయిపోవాలి. దానికి రోజులు వారాలు పట్టదు. ఓ రోజు కూర్చుంటే, ఒక పూట కూర్చుంటే, ఒక గంట కూర్చుంటే సబ్జెక్ట్ అంతా అన్ని గంట ఎందుకు, పావు గంటలో మొత్తం పైనుంచి కిందకి చదివేసి ఏముందో 2-3 సార్లు ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, అన్ని స్టడీ చేయడం మీ అంతటి మీరు చేసే ప్రయత్నం చేయాలి. అదే విషయాన్ని కొత్తగా వచ్చిన వాళ్ళకి అలవాటు చేయాలి. మీరంతా నేర్చుకోవడానికి ఒక గంట పట్టిందంటే మీరు ఎవరికైతే నేర్పించారో అతనికి. Incoming call from Epic Rooms 3 and identified by Truecaller.